ఎక్కడ పోయిందండి ఈ క్యాష్ అంతా? ఎందుకంటే మనకు క్లియర్ కనపడుతుంది ఇదంతా క్యాషే కదా. షాపుల్లో వీళ్ళు తీసుకున్నది, గవర్నమెంట్ షాపుల్లో తీసుకున్నంతా క్యాషే. సరే మనం 90,000 కోట్ల లేదా 1,90,000 ఎక్కడ పోయింది క్యాష్? ఎక్కడ దాచిపెట్టారు? నాకు ఇది పెద్ద పజిల్ అయిపోయింది. తెచ్చుకోవడం అంటే వెంకటకృష్ణ గారు లీడ్స్ ఉంటాయి కదా, లీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు షాపుల్లో కలెక్ట్ చేసేవాళ్ళు, గోనె సంచులు వచ్చాయంట క్యాష్. ఆ తర్వాత దాని నుంచి మధ్యలో ఇంకొక పర్సన్ ఉండి వీళ్ళందరి దగ్గర నుంచి ఇంకొక వ్యక్తి కలెక్ట్ చేసుకునేవాడు. అక్కడ నుంచి కొంత బ్యాంకులో డిపాజిట్ చేసేవాళ్ళు. ఈ నెంబర్ 2 దందాకు సంబంధించిన క్యాష్ మొత్తం పక్కకి వెళ్ళిపోయేది. అక్కడ నుంచి ఇంకొకరు కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ సిస్టమ్ ఒకటి ఉంది. అది మొత్తం వాసుదేవరెడ్డి గారు లీడ్ చేశారనేది ఒక టాకు. ఏది ఆయన నాట్ ఓన్లీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీ కిందనే కాదు, మేజర్ పర్పస్ ఏంటంటే దీన్ని లీడ్ చేయడం కోసం ఓకే అనేది ఒకటి అప్పుడు బాగా వినపడింది. సో ఆ నేపథ్యంలో అది ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది ఎవడన్నా పొరపాటున ట్రై చేస్తే ఏం చేయడానికి కూడా వెనకాల లేదు. అది మీరైనా కావచ్చు, మేమైనా కావచ్చు. అంటే మీరు ఏంటంటే జర్నలిస్టుల కింద మీరు ట్రై చేసినా, పొలిటీషియన్స్గా మేము ట్రై చేసినా కూడా దాని పర్యవసరం చాలా తీవ్రంగా ఉండేవి స్టార్టింగ్లో ట్రై చేస్తే. తద్వారా ఏమైందంటే ఎవడు దాని గురించి ఆలోచించడానికి భయపడతాడు చేశారు. అర్థమైందా? ఈ వాళ్ళు చేసిన కొన్ని కేసులు పెట్టిన విధానం ఏంటంటే ఆ రోజుకు కక్ష గట్టి పెడుతున్నారని మనం అనుకున్నాం. కానీ భవిష్యత్తులో వాళ్ళు చేయబోయే ఇలాంటి స్కాముల గురించి ఆలోచించడానికి భయపడతట్టు కానీ ముందుగానే ఒక అరాచకం సృష్టించారు రాష్ట్రంలో. తద్వారా ఏంటంటే వీళ్ళ చావని 5 ఏళ్ళ తర్వాత చూద్దాం మనము అనుకుని భయపడిపోయారు. అందుకని ఎవరు దాని మీద చేయలేదు. వెంకటకృష్ణ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇల్లు ఎక్కడండి? అదర్దాన్ తాడేపల్లి లోటస్ పాండు. చాలా ఎందుకులే మొన్నటి దాకా ఉన్న తాడేపల్లి మన బెంగళూరులో ఉంది, అది ఎప్పుడో ఉన్నది లేదు కదా. ఇప్పుడు ఎందుకు పోతాండి అక్కడ బెంగళూరుకి ప్రతిసారి? నాకు అర్థం కాదు. నిన్న కూడా డిబేట్ పెట్టాం కానీ అక్కడ వాసుదేవరెడ్డి గారు ఆ పరిసర ప్రాంతాలను తిరుగుతున్నారు. ఇది మేమే ఊహించి చెప్పట్లేదు, వాళ్ళ మీద బురద వేయట్లేదు. సిఐడి వాళ్ళు వాళ్ళ ఫోన్స్ని బట్టి ట్రాక్ చేసి చెప్తాను, మళ్ళీ మా మీద ఆడవద్దు మీరు. అందుకని చెప్పేసి వారంలో 3 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉంటున్నాడు. సో సంభవ్ వెంకటకృష్ణ గారు ఇది అంటే మీరు ఈరోజు డిబేట్ తీసుకున్నారు కాబట్టి లిక్కర్ మీద నేను డిబేట్ అవ్వట్లేదు. చాలా స్కామ్స్ ఉన్నాయి. బట్ ఇది ఒకటి అన్నిటికీ మించి విక్రమ్ గారికి బాగా గుర్తు. ఎన్నికలు అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు 2 స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే మరీ ఇంత నిజాయితీగా ఉంటే కష్టమేమో, అందుకే ఓడిచ్చారు. ఏది 1,00,000 కోట్లు కొట్టేసినందుక నిజాయితీ అంటే మరీ ఇంత నిజాయితీ ముక్కుసూటిగా ఉంటాడని అనుకుంటారు. మరీ ఇంత నిజాయితీ అంటే నిజాయితీ కంటే దాని ఉద్దేశం ఏంటి? 1,00,000 కోట్లు 98 సరే ప్రస్తుతానికి మీరు చెప్పిన ఫిగర్ అనుకుందాం, 98,000 కోట్లు సంపాదించడము మరీ నిజాయితీగా ఉన్నట్టు. అంటే ఒకవేళ నిజాయితీగా లేకపోతే దాని పక్కన ఇంకో సున్నానా? వారిని దుర్మార్గం. రెండోది ఏం చెబుతాడు? చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడంట. ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు, ఈయన చెప్పింది లిక్కర్కి సంబంధించి. గుజరాత్లో మద్యం అమ్మరు, అయినా రాష్ట్రం నెంబర్ 1గా దేశంలో ఉంది. బీహార్లో కూడా మొన్న ఎన్నికలయ్యాయి. నితీష్ కుమార్ గారు మద్యాన్ని తీసేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. మన రాష్ట్రం నేర్చుకోవాల్సింది పోయి ఇవాళ విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మిస్తూ ఉంది. ఒకటైతే చెప్తా ఉన్నా, ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చేస్తారో చేయరో నాకైతే తెలియదు, కానీ బుద్ధునోడైతే చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోతుంది. 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి 2010లో చెప్పింది వినీశ్వరరెడ్డి గారిది. విక్రమ్ సార్ బుద్ధిన్నోడైతే చేస్తడో లేదో మన ప్రభుత్వం వస్తుంది పూర్తిగా నిషేధిస్తామని చెప్పాడు. ఇది నువ్వు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నావా? మరి మేము మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నామా? ఈరోజు నువ్వు నిన్న ఓడిపోగానే కాసేపు ఈవీఎంలు అంటావు, కాసేపు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడంటావు. ఇదే మాయమాటలు. మేమేదో సంక్షేమం చేస్తామని చెప్పి బస్సుల్లో ఫ్రీ 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి అవి మాయమాటలా? 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తామని చెప్పాము, పెంచుతున్నాము, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాము, గ్యాస్ సిలిండర్స్ ఇస్తాము. అయ్యా మాయమాటలు, ఇదే మాయమాటలు. రెండోది అప్పుడు వాసిరెడ్డి పద్మగారు, రోజా గారి మహిళా మనులు ఎక్కడున్నారు ఇప్పుడు తెలియదు. మరి వైన్ షాపుల ముందుకు వచ్చి ఆడ బాటిల్ తీసుకొచ్చి పగలగొట్టేవాళ్ళు. చూసావా? ఈ దాగే మహిళలు రోడ్డున పడుతున్నారు, వాళ్ళ భర్తలు తాగటం వలన వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, వాళ్ళ ఆస్తులు పోతున్నాయని చెప్పేసి ఒక్క బాటిల్ పగలగొట్టలేదు వెంకటకృష్ణ గారు, రోజా గారు, వీళ్ళందరూ. ఏది 2019